ఓటీటీ మూవీ లవర్స్ అందరికీ జాన్వరి జాతర మొదలైపోయింది. జాతర ఏంటి? జాన్వరి ఏంటి? ఏమంటున్నావు నువ్వు అంటారా? జాతర ఎక్కడో కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో జాన్వరి 20 నుంచి మొదలైంది. సలార్ స్టార్ట్ చేసిన రక్తపాతాన్ని యానిమల్ ఎండ్ చేసింది ఈరోజు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సలార్, యానిమల్ ఏ రేటెడ్ మూవీ కేటగిరీలో కొత్త రికార్డ్ని సృష్టించాయి ఈ 2 మూవీస్. సలార్ డిసెంబర్ 28న థియేటర్కల్ రిలీజ్ అయిన ఈ మూవీ యానిమల్ కంటే ముందుగానే జనవరి 20న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ యానిమల్ డిసెంబర్ 1న రిలీజ్ అయ్యి సలార్ కన్నా ముందే రిలీజ్ అయినా సరే ఓటీటీలో మాత్రం 6 days లేట్గా రిలీజ్ అయింది ఓటీటీలో, అది కూడా నెట్ఫ్లిక్స్లోనే. డార్లింగ్ ఆదిపురుష్ మూవీతో ఫ్యాన్స్ని మాత్రమే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే బాధపడేలా చేశాడు ఆదిపురుష్ మూవీతో. ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సలార్ సాలిడ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ కేజీఎఫ్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన మూవీ కాబట్టి అందరికీ అంచనాలు అలానే ఉన్నాయి. అండ్ దట్టు ఆ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రశాంత్ నీల్ మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ లవ్ అండ్ ఎమోషన్స్ అండ్ అఫెక్షన్, ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ ఎలివేషన్స్, ముఖ్యంగా ఎలివేషన్స్ గూస్ బంప్స్. అసలు స్టోరీ ఏంటంటే, ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే ఇద్దరు స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అనేది స్టోరీ లైన్. ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్, బట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం కుదరదు. మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఏ రేటెడ్ అన్నారు కానీ యాక్షన్ సీక్వెన్స్లో తప్ప బ్లడ్ని కొంచెం ఎక్కువ యూజ్ చేశారు అంతే, బట్ అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. సో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ సెకండ్ టైం కూడా చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, థియేటర్లో చూసిన వాళ్ళకి 50% ఆఫ్ ద పీపుల్కి సెకండ్ హాఫ్లో చూపించిన ఆ స్క్రీన్ ప్లే టిపికల్గా ఉండడం వల్ల అర్థం కాలేదు. అది ఓటీటీలో చూస్తే క్లీన్గా అర్థమవుతుంది. పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. అంతకన్నా ముందు కేజీఎఫ్ చాప్టర్ 3 వదలండి సార్, దానికోసమే వెయిటింగ్ చాలామంది ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ ది సలార్. అండ్ కమింగ్ టు ది యానిమల్, ఇది డిసెంబర్ 1న థియేటర్కల్గా రిలీజ్ అయింది. జనవరి 26th అంటే ఈ రోజు నుంచే ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా. ఇంకా కలెక్షన్ల విషయానికి వస్తే టాలీవుడ్ పరంగా సలారే నెంబర్ 1, బట్ ఓవరాల్ సినీ ఇండస్ట్రీగా చూసుకున్నా, బాలీవుడ్ పరంగా చూసుకున్నా యానిమల్దే పై చేయి. ఎందుకంటే 900 crores సాధించింది యానిమల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఎక్స్ట్రా 9 minutes ఏదో యాడ్ చేసామని చెప్పారు కదా, ఇట్స్ ఎ ఫేక్. అది చెప్పారు కరెక్టే, బట్ ఏం యాడ్ చేయలేదు. చూశాను ఈరోజే మూవీ, ఎక్స్ట్రా సీన్స్ ఏమీ యాడ్ చేయలేదు. సలార్ స్నేహం కోసమైతే యానిమల్ నాన్న ప్రేమ కోసం. నాన్నకి ఆపద రావడం కాదు, ఆపద వస్తుందని తెలిసినా కూడా చాలు, దానికోసం ఎంతటికైనా దిగజారుతాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు. అటువంటి మెంటాలిటీ రణబీర్ కపూర్ది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, సెంటిమెంట్స్తో నిండిపోవాల్సిన మూవీ ఇది. సందీప్ రెడ్డి వంగ గారు రక్తంలో తడిపేశారు ఈ మూవీని. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, అస్సలు చూడకండి. అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఉంది, లిప్ లాక్స్ అయితే బేభత్సంగా ఉంటాయి. అండ్ ఇందులో ఏదైనా మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది రష్మిక యాక్టింగ్ మాత్రమే. రెస్ట్ ఆఫ్ దట్ అంత బాగానే ఉంటుంది. నాకెందుకో జోయాని తీసి రష్మిక పాత్రలో పెట్టి రష్మికని జోయా పాత్రలో పెడితే బాగుంది అనిపించింది. ఇంక ఈ మూవీలో స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఈ సీన్ అండి, ఈ మిషన్ గన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది విలన్, చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ డిఫరెంట్ ఉంటుంది, క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, బీజిఎం అయితే కిర్రాక్ ఉంటుంది అసలు. అండ్ ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉంది, యానిమల్ పార్క్ అంట. క్లైమాక్స్లో రణబీర్ కపూర్ గారి లుక్ చూసాక నాకు విక్రమ్ సినిమాలో రోలెక్స్ గుర్తొచ్చాడు. దట్స్ ఇట్ ఫర్ ది ఓటీటీ మూవీ రివ్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.